హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. సర్జరీ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. మార్నింగ్ సర్జరీ చేసి ఈవినింగ్ పంపించేశారు. 1 వీక్ తర్వాత చెకప్కి రమ్మన్నారు కదా, ఈరోజే వెళ్ళాము. చెకప్ అయిపోయాక ఇంటికి వచ్చాక ఇంకా చెప్పారనమాట, ఇప్పుడు అన్ని ఫుడ్స్ పెట్టేయచ్చు కానీ మెత్తగా పెట్టాలి ఫుడ్ అంతా అని చెప్పారు. అన్ని ఫుడ్స్ పెట్టేయచ్చు కానీ ఏం పెట్టినా మెత్తగా పెట్టాలి. ఉండు ఉండు ఇలా ఉండు. ఇది అయిపోయింది, ఒక్క నిమిషం. ప్రెజెంట్ అయితే బాబు కండిషన్ అంతా ఓకే. ఫుడ్ అది బాగా తింటున్నాడు, బాగా ఆడుకుంటున్నాడు, పడుకోవడం అంతా కూడా బాగుంది. సర్జరీ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. మార్నింగ్ చేసి ఇంకా ఈవినింగ్ పంపించేశారు. నేను చెప్పాను కదా, ఎడినాయిడ్స్ ట్రాన్సిల్స్ రెండు ఉన్నాయి, రెండు కలిపి ఒకే సర్జరీలో తీసేశారు. అందుకే రికవరీకి కొంచెం టైం పడుతుంది అన్నారు, 2 వీక్స్ అలా. ఒక్క ఎడినాయిడ్స్ సర్జరీ అయితే ఒక 3-4 డేస్లో రికవరీ అయిపోవచ్చు. కానీ ఎడినాయిడ్స్ ట్రాన్సిల్స్ రెండు రిమూవ్ చేశారు కాబట్టి ఒక 2 వీక్స్ అలా పడుతుందని చెప్పారు. ఫస్ట్ 1 వీక్ ఓన్లీ పెరుగన్నం, ఇడ్లీ, ఉప్మా, మిల్క్ అలాంటివి మాత్రమే పెట్టమన్నారు. కారం మసాలాస్ ఏమి వద్దనేసారు. 1 వీక్ తర్వాత రివ్యూ కోసం రమ్మన్నారు. ఈరోజు హాస్పిటల్కి వెళ్ళాము, చెక్ చేశారు, అంతా ఓకే బాగానే ఉందని చెప్పారు. ఈ రోజు నుంచి అన్ని ఫుడ్స్ తను ఏమేమి తింటారో ఆ ఫుడ్స్ అన్నీ పెట్టమన్నారు. కానీ ఏం పెట్టినా కొంచెం మెత్తగా స్మూత్గా వెళ్ళేలా పెట్టమన్నారు. తను తిన్న ప్రతి ఒక్క ఫుడ్ కూడా పెట్టేయమన్నారు. ప్రాబ్లం ఏమీ లేదన్నారు. మళ్ళీ సెకండ్ చెకప్కి 15 డేస్ తర్వాత రమ్మన్నారు. ఇంపార్టెంట్ విషయం చెప్పాలి, చాలామందికి అసలు ఎడినాయిడ్స్ గురించి అవేర్నెస్సే లేదు. అందరూ ఏమనుకుంటున్నారంటే చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్ అవి తినడం వల్ల ఎడినాయిడ్స్ ట్రాన్సిల్స్ వస్తాయి అనుకుంటున్నారు. అలా ఏమీ లేదు. చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్ అవి తినడం వల్ల ఎడినాయిడ్స్ ట్రాన్సిల్స్ రావు. ఎడినాయిడ్ ట్రాన్సిల్స్ వచ్చాక అవి తినకూడదు. వచ్చిన తర్వాత అవి ఏమైనా తింటే ఎక్కువ ఎఫెక్ట్ అవుతారు తప్ప అవి తినడం వల్ల రాదు. ఒక స్పెషల్ రీజన్ అంటూ ఏమీ లేదు ఎడినాయిడ్స్ ట్రాన్సిల్స్ రావడానికి. అది దేనివల్లైనా అవ్వచ్చు. ప్రతి ఒక్క పర్సన్కి చిన్నప్పటి నుంచి అవి లోపలనే ఉంటాయి. కొంతమందికి అవి పెద్దగా అయిపోతాయి, కొంతమందికి నార్మల్ స్టేజ్లోనే ఉండిపోతాయి. చాక్లెట్స్ అవి తినడం వల్ల ఎడినాయిడ్స్ వస్తాయి అనుకుంటే అసలు మా బాబుకి రాకూడదు. ఎందుకంటే వాడికి అసలు నేను ఏం పెట్టాను చాక్లెట్స్ కానీ ఐస్ క్రీమ్స్ కానీ. ఇప్పుడు 2 ఇయర్స్ అవుతుంది, వాడికి డ్రింక్ ఎలా ఉంటుందో కూడా తెలియదు. ఇంతవరకు నేను డ్రింక్స్ అనేవి వాడికి ఇంట్రడ్యూస్ కూడా చేయలేదు. అండ్ ఈ సర్జరీ కోసం కూడా మేము చాలా టెన్షన్ పడ్డాం. చిన్నపిల్లాడు కదా, ఎలా అవుతుంది ఏంటి అనేది. ఏం కాలేదు, అంత మంచిగానే అయ్యింది. అసలు ఇదేమి అంత డిఫికల్ట్ సర్జరీ ఏం కాదు, నార్మల్దని, ప్రాబ్లం ఏం లేదు. మార్నింగే చేసి ఈవినింగే పంపించేశారు. బాగానే రికవర్ అయ్యాడు. ఫస్ట్ 1 వీక్ కొంచెం పెయిన్ ఉంటుంది కాబట్టి ఫుడ్ అది ఎక్కువగా రఫ్గా ఉన్నది పెట్టకూడదని చెప్పారు. మా వాడైతే ఫస్ట్ 2 డేసే ఇబ్బంది పడ్డాడు. ఫస్ట్ 2 డేస్ కొంచెం సఫర్ అయ్యాడు, కానీ 3rd డే నుంచి నార్మల్ అయిపోయాడు. ఫుడ్ అది కూడా బాగానే తీసుకున్నాడు. ఎక్కువగా ఆడించకూడదు, జంపింగ్స్ అవి చేయించకూడదు అని అన్నారు. కానీ వాడిని ఫస్ట్ డేనే కంట్రోల్ చేయడం కష్టమైంది. ఫస్ట్ డే మార్నింగ్ అంతా అయితే ఎక్కువ పెయిన్ వచ్చింది. దానివల్ల వాడు ఇంకా అలాగా సఫర్ అయ్యి పడుకొని ఉండిపోయేవాడు. కొంచెం తగ్గాక మళ్ళీ జంప్ చేయడం, ఆడడం లాంటివి చేసేవాడు. అలా వాడిని అలా కంట్రోల్ చేసుకునేసరికి మాకు టైం సరిపోయింది. సర్జరీ అయితే ఏం పెద్ద ప్రాసెస్ కాదు, 1.5 అవర్లో కంప్లీట్ అయిపోయింది. సర్జరీ అయిపోయిన వెంటనే ఐసీయూలోకి షిఫ్ట్ చేశారు. ఐసీయూలో ఒక 3 అవర్స్ నుంచి తర్వాత ఈవినింగ్ డిశ్చార్జ్ ఇచ్చేశారు. ఫస్ట్ 2 డేస్ అయితే కొంచెం నోస్ నుంచి బ్లీడింగ్ అవుతుంది అని చెప్పారు. వాడికైతే ఫస్ట్ 1 డేనే అయ్యింది. తర్వాత ఇంకా నెక్స్ట్ డే నుంచి ఏం లేదు, నార్మల్ అయిపోయింది. ఫస్ట్ డే సర్జరీ చేసిన రోజు మాత్రం తను ఏడ్చినా అటు ఇటు మూవ్ అయినా సరే కొంచెం నోస్ నుంచి బ్లీడింగ్ అయ్యేది. అదేం వర్రీ అవసరం లేదని చెప్పారు, అది నార్మల్ అని చెప్పారు డాక్టర్ అయితే. వాడికి ఇంటికి వచ్చేసరికి అయితే కంట్రోల్ అయిపోయింది. ఇంటికి వచ్చాక కూడా సర్జరీ అయిన ఫస్ట్ 2 డేస్ మాత్రం నైట్ కొంచెం ఇబ్బంది పడ్డాడు పెయిన్కి. కానీ 3rd డే నుంచి పడుకోవడం కూడా బాగానే పడుకున్నాడు. ఫుడ్ తీసుకోవడం, ఆడుకోవడం అంతా 3rd డే నుంచే నార్మల్గా రెగ్యులర్గా వాడు ఎలా అయితే ఉండేవాడో అలానే అయిపోయింది. మేమైతే మాత్రం కొంచెం కేర్ఫుల్గా, మరి సర్జరీ అయింది కదా కొంచెం కేర్ఫుల్గా చూసుకునే వాళ్ళం. ఆడకన్నా జంప్ చేయించుకున్నాం. స్నానం కూడా ఓన్లీ బాడీకే చేయించేదాన్ని, ఫేస్కి సోప్ అవి ఏమీ పెట్టలేదు. ఈ 1 వీక్ కూడా ఫేస్కి సోప్ ఏమి పెట్టలేదు, హెడ్ బాత్ ఏమీ చేయించలేదు. ఎందుకు మళ్ళీ ఏమైనా నోస్లోకి వాటర్ వెళ్ళిపోతే ప్రాబ్లం అవుతుందేమో అని భయంకి ఇంకేం చేయించలేదు. 1 వీక్ తర్వాతనే స్నానం కూడా అదంతా చేయించాను. ఫేస్కి స్నానం, హెడ్ బాత్ అవి చేయించాను.
ఎవరి పిల్లలకైనా ఎడినోయిడ్స్ ట్రాన్సల్స్ ఉంటే సర్జరీ అన్నా సరే కంగారు పడకండి, ఏం కాదు, సర్జరీ అయినా ఇది నార్మల్ అని. ఒకవేళ డాక్టర్ గారు సర్జరీ మ్యాండేటరీ అంటే మాత్రం చేయించుకోండి, ప్రాబ్లం ఏమీ లేదు. చిన్నపిల్లలకు కదా సర్జరీ ఏమవుతుందని ఏం టెన్షన్ పడవద్దు, రికవరీ కూడా త్వరగానే ఉంటుంది, సర్జరీ కూడా ఏం రిస్క్ కాదు, బాగానే ఉంటుంది. ఓకే, వన్ వీక్ అయ్యాక డాక్టర్ చెక్ చేశారు కదా, ఆయన కూడా ఇంకా చెక్ చేసి అంత కండిషన్ అంతా ఓకే, బాగానే ఉంది. ఇప్పటి నుంచి తను ఏమేమి ఫుడ్ పెడతారో అవన్నీ పెట్టేయండి, తను తిన్న ఫుడ్ అంతా పెట్టేయండి. కానీ ఏం పెట్టినా కొంచెం స్మూత్గా పెట్టమన్నారు. ఇంకొక 10 days వరకు కూడా అన్నీ ఫుడ్ పెట్టవచ్చు, కానీ ఏం పెట్టినా స్మూత్గా పెట్టమన్నారు. ఇంకా రెగ్యులర్గా తను ఎలా అయితే ఉంటాడో, స్నానం అంతా ఆడుకునేదంతా నార్మల్గానే రెగ్యులర్గా తన లైఫ్ స్టైల్ ఎలా ఉందో అలానే కంటిన్యూ చేస్తామన్నారు. ఏం ప్రాబ్లం లేదన్నారు. మళ్ళీ 15 daysకి సెకండ్ చెకప్కి రమ్మన్నారు. వీడియో చూశారు కదా, అస్సలు గురికి రావడం లేదు. ఇది సర్జరీ అయిన 1 week తర్వాత హాస్పిటల్కి వెళ్ళామని చెప్పాను కదా చెకప్కి. ఆ నెక్స్ట్ డే మార్నింగ్, నెక్స్ట్ డే 1 week నుంచి తన ఫుడ్ రొటీన్ ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో మొత్తం చేస్తాను. డాక్టర్ అయితే ఏం చెప్పారంటే, ఇంతవరకు తన మౌత్ బ్రీత్ తీసుకున్నాడు కదా, అలా మౌత్ ఓపెన్ చేసి పడుకోవడం అలవాటు అవుతుంది, ఆ అలవాటు మాన్పించండి. తను ఓపెన్ చేసి ఉన్నా సరే మీరు క్లోజ్ చేయండి, తనకి కూడా క్లోజ్ చేయమని చెప్పి అలా అలవాటు చేయమని చెప్పారు. మార్నింగ్ అయితే గోధుమ రవ్వతో జావలా చేశాను. వాటర్ బాయిల్ చేశాక అందులో కొంచెం రవ్వ యాడ్ చేశాను, కొంచెం సాల్ట్ కూడా. ఇంకా అలా కొంచెం థిక్గా అయినంత వరకు బాయిల్ చేసేసా. ఇంకా వాడు లేచాక బ్రష్ చేస్తున్నాడు, వీడియో తీస్తున్నానని ఏడుస్తున్నాడు, వీడియో తీయొద్దనేస్తున్నాడు. ఈ 1 week బ్రష్ కూడా చేయించలేదు, ఈరోజే బ్రష్ కూడా స్టార్ట్ చేశా. ఈ 1 week నార్మల్గా టీత్ కడిగేసాను, నోరు టీత్ కడిగేసి ఉంచేసా, బ్రష్ కూడా చేయించలేదు. రవ్వతో జావలాగా చేసి కర్డ్ కానీ మిల్క్ కానీ కలిపేసి పెడుతున్నాను. ఈ 1 week అయితే ఒకరోజు ఇడ్లీ, ఒకరోజు జావలాగా అలా పెట్టాను అంతే, ఇంకేం టిఫిన్స్ పెట్టలేదు. ఇడ్లీ కూడా మిల్క్తోనే పెట్టాను కానీ చట్నీ ఏం పెట్టలేదు. ఈ ఫుడ్ అయితే బాగానే తిన్నాడు, ఇడ్లీ ఈ జావా 2 బాగానే తినేవాడు. ఫుడ్ కంప్లీట్ అయ్యేసరికి చూడండి ఎలా రాసుకున్నాడో. వీడెప్పుడు ఇంతే, పెన్స్ కానీ స్కెచెస్ కానీ ఏమున్నా సరే బాడీ అంతా బట్టల మీద ఇలానే రాసుకుంటాడు. చెత్తగా రాసేసుకొని చూపిస్తున్నాడు. ఇంకా లాస్ట్లో ఇంకా వాడి హ్యాండ్తో వాడు తింటానని లాగేసుకుంటున్నాడు. వాడే అలర్ట్ చేశాడు తన హ్యాండ్తో తను తింటానని. ఇంక ఇచ్చేసా లాస్ట్ 2 spoons, ఇంకా వాడి చేతను వాడే తిన్నాడు. ఫుడ్ కంప్లీట్ అయ్యాక హెడ్ బాత్ చేయించాను. 20 days అవుతుంది వాడు హెడ్ బాత్ చేసి. సర్జరీకి ముందు అయితే ఇంకా హెడ్ బాత్ చేస్తే కోల్డ్ కాఫ్ తగ్గదు, ఇంకా సర్జరీ మళ్ళీ పోస్ట్పోన్ అయిపోతుందని ఇంకా హెడ్ బాత్ చేయించలేదు. సర్జరీ అయ్యాక కూడా 1 week వరకు చేయించలేదు. నేను హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు డాక్టర్ని అడిగితే ఇప్పుడు చేయించవచ్చు, ఏం ప్రాబ్లం లేదన్నారని ఇంక ఇప్పుడు హెడ్ బాత్ చేయించేశాను. వాడికి ఎలా ఉందో తెలియదు కానీ నాకైతే చాలా ఫ్రీగా అనిపిస్తుంది. బ్రేక్ఫాస్ట్ అయ్యాక బనానా ఇచ్చాను, ఇంకా వాడి చేత వాడు తింటానని ఏడుస్తున్నాడు. బనానా అయితే చాలా పెద్ద పెద్ద పీసెస్ తినేస్తాడు, అలా అయితే గొంతుకు అడ్డంగా ఉండిపోతుంది కదని అలా నెమ్మదిగా ఇంకా బుక్ చూపించి అన్నీ చదివించి చిన్న చిన్న తినమని చెప్తున్నాను. అసలు వినడం లేదు. బనానా అంటే చాలా ఇష్టం. అలా స్టోరీస్ చెప్తూ డైవర్ట్ చేస్తూ ఉంటే నెమ్మదిగా తింటున్నాడు చిన్న చిన్న పీసెస్, లేదంటే ఒక్కసారిగా పెట్టేస్తాడు. ఎందుకో మార్నింగ్ నుంచి కూడా చాలా చిరాకుగా ఉన్నాడు. మెయిన్ వాడికి చాలా నిద్ర వస్తుంది, త్వరగా తినేస్తే పడుకోబెడదామని ఇంకా బనానా తినిపించేసి అలా పడుకోబెడుతూ ఉన్నాను.
ఆఫ్టర్నూన్ అయితే రసం అన్నం ఎగ్ బాయిల్ చేసి పెట్టాను. ఒక 10 days అవుతుంది అనుకుంటా వాడు ఎగ్ తిని. వాడి ఫేవరెట్ ఫుడ్ అసలు ఎగ్ అంటే చాలా ఇష్టం. కానీ ఇంకా పెట్టకూడదని ఇన్ని డేస్ ఏం పెట్టలేదు. ఈ రోజైతే ఎగ్ తిన్నాడు, బాగానే ఇష్టంగా తిన్నాడు. సాత్వి వాళ్ళ స్కూల్లో వాళ్ళ ఫ్రెండ్ బర్త్డే అయితే ఏవో గిఫ్ట్స్ ఇచ్చారంట. అవి తీసుకొని వచ్చి వీడికి ఇచ్చింది. ఇంకా అది చూసుకుంటూ ఫుడ్ అంతా కంప్లీట్ చేసేసాడు. ఇంకా ఫుడ్ తినేసాక ఇద్దరు కాసేపు ఇలా బయట ఆడుకున్నారు. పాపం 1 week అవుతుంది వీడు ఎంత ఆడుకుందామని ట్రై చేసినా మేము ఇంకా అలా ఆపేసాం. ఇంట్లోనే ఉంచి ఏమైనా డ్రాయింగ్స్ వేయించడం, పజిల్ చేయించడం అలాంటివి చేశాను తప్ప ఇలా జంపింగ్స్ గేమ్స్ ఏం ఆడిపియలేదు. ఇంకా డాక్టర్ నిన్న తను ఇంకా ఫ్రీగా ఉండొచ్చు, రెగ్యులర్గా ఎలా ఉన్నాడో అలానే ఉండొచ్చు అంటే ఇంక ఈరోజు అలా బయటికి తీసుకొచ్చి ఆడిపిస్తున్నాను. వాడికి పాపం చాలా బోర్ కొట్టేసింది అలా ఇంట్లో ఉండి ఉండి. డోర్ తీస్తే చాలు బయటికి వెళ్తానని ఏడుస్తూనే ఉన్నాడు. అలా చాలాసేపు అలా 4:30 వరకు ఇద్దరు బాగా ఆడుకున్నారు బయట. ఇంకా అస్తమానం ఇలా స్టెప్స్ ఎక్కి దిగుతూ ఆడుతున్నాడు. నాకు భయం వేసింది. ఇంకా అన్నిసార్లు స్టెప్స్ ఎక్కి దిగుతున్నాడు కదా, ఏమో మళ్ళీ టైర్డ్ అయిపోతాడేమో, బ్లీడింగ్ అయిపోతుందేమో అని భయం వేసి ఇంకా లోపలికి తీసుకువెళ్ళిపోయాను. ఈవినింగ్ అయితే డ్రాగన్ అండ్ స్ట్రాబెర్రీ ఇచ్చాను. ఈ 1 week ఫ్రూట్స్ కూడా పెట్టలేదు వీడికి. ఫ్రూట్స్ కూడా ఇంకా కోల్డ్ వచ్చేస్తుంది, కాఫ్ వచ్చేస్తుందేమో, కాఫ్ వస్తే దగ్గలేడు కదా, కష్టం అవుతుందని ఫ్రూట్స్ కూడా ఏం పెట్టలేదు. ఓన్లీ పెరుగన్నం, మిల్క్ ఇంకా వాటితోనే ఉన్నాడు 1 week. అందుకే ఇప్పుడు ఒకసారి స్ట్రాబెర్రీ తినేసరికి వాడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. పుల్ల పుల్లగా టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది కదా. అసలు ఈ 1 week మా వాడు ఫుడ్ని చాలా మిస్ అయ్యాడు. వాడికి నాన్ వెజ్, ఫ్రూట్స్ అవన్నీ డైలీ ఉండాలి. పాపం 1 week ఓన్లీ మిల్క్ కర్డ్తోనే అలా అడ్జస్ట్ అయ్యాడు కదా. అందుకే ఈరోజు అంతా ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ తిన్నాడు. నైట్కి అయితే ఇంకా బ్రోకలీ అండ్ రాగిమల్ చేశాను. బ్రోకలీ ఫస్ట్ స్టీమ్ చేసి తర్వాత గీలో వేసి ఫ్రై చేశాడు. మరి ఫ్రై చేసినప్పుడు కొంచెం పెప్పరు, సాల్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. రాగి మల్ట్లో కొంచెం మిల్క్ యాడ్ చేశాను. ఇంకా డిన్నర్కి అదే రాగి మల్ట్, బ్రోకలీ తినేసారు. ఇంకేం పెట్టలేదు. ఇంకా ఈ రోజు అయితే ఇలా గడిచిపోయింది. ఇంకా నాన్ వెజ్ అయితే ఓన్లీ ఎగ్ ఒక్కటే పెట్టాను ఇంతవరకు. ఒక 10 days వరకు నాన్ వెజ్ ఏం పెట్టకూడదు అనుకుంటున్నా. ఎందుకంటే చికెన్, మటన్ అవి గట్టిగా ఉంటాయి కదా, తినలేడు, కొంచెం ఇబ్బందిగా ఉంటుందని. ఒక 2-3 days అయ్యాక ఫిష్ ట్రై చేయాలి. నాన్ వెజ్ అయితే ఇంకేం పెట్టలేదు. వెజిటేబుల్స్ అవన్నీ అయితే ఈ రోజు నుంచి అన్నీ పెట్టేయచ్చు అని చెప్పారు. కొంచెం అన్నీ నీట్గా స్టీమ్ చేసి మెత్తగా చేసి పెడితే బెస్ట్. ఓకే, వీడియో అయితే చూశారు కదా. వీడియో అంతా బాబు కండిషన్ అయితే ప్రజెంట్ అంతా ఓకే, ఏం ప్రాబ్లం అయితే గురక కూడా రావడం లేదు నిద్రలో. ఇప్పుడు మౌత్ క్లోజ్ చేసి పడుకుంటున్నాడు. బ్రీతింగ్ కూడా మౌత్ క్లోజ్ చేసి తీసుకుంటున్నాడు. ప్రజెంట్ ప్రాబ్లం అయితే ఏం లేదు. రికవరీ కూడా త్వరగానే అవుతాడు అనుకుంటున్నా. ఎందుకంటే తన ఫుడ్ అది బాగానే తీసుకుంటున్నాడు, బాగానే ఆడుకుంటున్నాడు, అంతా బాగానే ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.